అమ్మా నాన్న అనాథల పుణ్యక్షేత్రం. విజయవాడ పక్కన కేసరపల్లి అయ్యా మాది, గన్నవరం మండలం. మా పెద్ద ఆయన గురు పౌర్ణమి రోజున కాలం చేశారయ్యా. మేము చిన్నప్పటి నుంచి చాలా కష్టాలు పడి బాధలు పడి పెరిగాము. మా పిల్లలు కూడా అదే రకంగా పెంచాము. మా వారికి ఆ భగవంతుడు ఆ అనుగ్రహం ఇచ్చారని చెప్పి ఆయన పేరు మీదుగా ఇవ్వాలనిపించింది. మనం ఎంత సంపాదించినా సంపాదించకపోయినా మనం పట్టుకెళ్ళేది ఏమీ లేదయ్యా. మనలాంటి అభాగ్యులకి కొంతమందికి అందాలి, మన పేరును మనం ఇవ్వాలి. వాళ్ళు సంతోషపడితే మనం సంతోషపడ్డట్టే, భగవంతుడు అనుగ్రహం వాళ్ళకి కలగాలి అనే ఉద్దేశంతో ఇవ్వాలని అనిపించింది అయ్యా. ఎప్పటి నుంచో దాసట్టి పెట్టి పక్కన వాళ్ళను కూడా అడిగి వాళ్ళకు కూడా భగవతానుగ్రహం కావాలి అనే ఉద్దేశంతో నేను వాళ్ళకు కూడా ఆ పుణ్యం దక్కాలి, బట్టలు ఇచ్చిన ఇది దక్కాలి అనే ఉద్దేశంతో వాళ్ళకు కూడా అడిగి ఎవరు ఎన్నన్నా సరే నాకు కావాలనే ఉద్దేశం, ఇక్కడే ఇవ్వాలనే ఉద్దేశంతో తీసుకొచ్చానయ్యా ఈ బట్టలు. పిల్లలు కూడా చూస్తారు, చేస్తారు. ఎట్లాంటివి తెలుసుకుంటే వాళ్ళ భవిష్యత్తులో వాళ్ళు కూడా మంచి అనేది 10 మందికి చేస్తారు అనే ఉద్దేశంతో ఆ ఉద్దేశంతో నేను తీసుకొచ్చాను అయ్యా. పిల్లల్ని కూడా తీసుకొచ్చాను. ఇలాంటివన్నీ చూసి ప్రతి ఒక్క మానవుడు కూడా పరోపకారం మితం శరీరం అని చెప్పి ఎవరికైనా ఇంత దాన ధర్మం చెయ్యాలయ్యా. మనం తిన్నదంతా ఉండదు, మనం సంపాదించిందంతా మనం పట్టుకుపోం అయ్యా. మన ఎమ్మట ఏమీ రాదు, మంచి చెడు రెండు తప్పితే వేరొకటి మన ఎమ్మట రాదయ్యా. ఇట్లాంటివి తెలుసుకుంటేనే అయ్యా 10 మందికి మంచి అనేది చేసేది. అందుకని చెప్పి ఇది అందరూ చూసి ప్రతి ఒక్క మానవుడు కూడా పరోపకారం చెయ్యాలి, ప్రతి ఒక్కరికి దాన ధర్మం అనేది చెయ్యాలి అనే ఉద్దేశంతో నేను ఎక్కడి నుంచో వచ్చానయ్యా. నేను
తీసుకొచ్చాను, పిల్లల్ని తీసుకొచ్చాను అయ్యా. అమ్మా నాన్న అనాథల పుణ్యక్షేత్రం, అమ్మా నాన్న అనాథల పుణ్యక్షేత్రం.